ఇప్పుడు మనం బోన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. దీన్ని ఆస్టియోమైలైటిస్ అంటారు. సో యూజువల్లీ కామన్గా ఆస్టియోమైలైటిస్ ప్రాబ్లం మనం చిల్డ్రన్లో చూస్తాం. అడల్ట్లో కూడా కావచ్చు, కానీ యూజువల్లీ అడల్ట్లో ఆటోమేటిక్గా రాదు. ఏమైనా దెబ్బ తాకి బోన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఎక్స్పోజ్ అయింది, ఓపెన్ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయిందంటే ఆస్టియోమైలైటిస్ రావచ్చు. కానీ చిల్డ్రన్లో స్పాంటేనియస్గా మనకి వేరే దగ్గర ఇన్ఫెక్షన్ అయితే బోన్కి స్ప్రెడ్ అయ్యి రావచ్చు. సో కామన్గా ఏమవుతుంది అంటే ఆస్టియోమైలైటిస్లో మనకి ఏ లెవెల్లో అవుతుంది అంటే జాయింట్కి దగ్గర అవుతుంది. దాన్ని మెటాఫైసిస్ అంటారు. అంటే మనకి ఒక ఎపిఫైసిస్ ఉంటుంది, గ్రోత్ ప్లేట్ ఉంటుంది, కింద మెటాఫైసిస్ అనేది ఉంటుంది. సో మెటాఫైసిల్ ఏరియాలో కామన్గా అవుతుంది. సో ఆ మెటాఫైసిస్ కొన్నిసార్లు జాయింట్ క్యాప్సూల్ లోపల ఉంటే అది ఆస్టియోమైలైటిస్ పోన్ సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా అవుతుంది. కొన్నిట్లో కాదు, లైక్ మోకాలు ఇట్లాంటి వాటిలలో యూజువల్లీ సెప్టిక్ జాయింట్ కాదు, కానీ ఆస్టియోమైలైటిస్ కావడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం. సో ఫస్ట్ బ్యాక్టీరియా బోన్ని అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటి హై గ్రేడ్ ఫీవర్ రావడము, జాయింట్ మీద వెయిట్ పెట్టడానికి రాకపోవడము, దీస్ టూ, అండ్ జాయింట్ దగ్గర చాలా సివియర్ పెయిన్ రావడం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ సైన్స్ మనకి ఆస్టియోమైలైటిస్ కావడం. సో ఫస్ట్ మనం బోన్ అటాక్ చేస్తే దాంట్లో ఆ బోన్లో ప్రెషర్ కావడం వల్ల ఇది అవుతుంది. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే పోను ఆ బోన్లో పస్ జమ అయ్యి, ఆ పస్ బోన్ బయట లేయర్ ఉంటుంది పెరియోస్టమ్ అని. సో ఆ పెరియోస్టమ్ దగ్గరకు వచ్చి ఆ పెరియోస్టమ్ కింద పస్ ఫామ్ చేయగలుగుతుంది, పస్ పాకెట్. దాన్ని సబ్ పెరియోస్టల్ యాబ్సెస్ అంటారు. ఈ పస్ అనేది కూడా మనకి బోన్ మ్యారో లోపల కూడా వెళ్ళగలుగుతుంది మనకి. ఇది నెక్స్ట్ స్టేజ్ మనకి.